Welcome to my YouTube channel. Now I am going to explain about sequential circuits. So first of all, what is meant by sequential circuits? Okay, before going to sequential circuit, so first you should know about the what is combination. Means combination circuit means the present output depends on the function of present inputs only. అంటే ఏంటి? సో మన అవుట్పుట్స్ అనేవి ఓన్లీ ఇన్పుట్ చేంజ్ అయినప్పుడు మాత్రమే చేంజ్ అయినాయి అనుకోండి వాటిని ఏమంటారంటే కాంబినేషన్ సర్క్యూట్స్ అంటారు. ఇప్పుడు కంప్యూటర్స్ లో మనకి ఎలా ఉంటాయి అంటే సర్క్యూట్స్ అనేవి టూ టైప్స్ ఉంటుంది. సో వన్ ఈజ్ ఏంటి కాంబినేషనల్, రెండోది ఏంటి సీక్వెన్షియల్. సో కాంబినేషన్ మీన్స్ ఏంటంటే ఓన్లీ టు పెర్ఫార్మ్ ద ఆపరేషన్స్, perform operations. So sequential is nothing but to perform the operation as well as store that output, store the output. So if you want to be define a sequential circuits, the definition is the present output depends on the function of the inputs as well as past output. Okay, so nothing but the present uh, output depends only the present input is nothing but combination circuits. We can add memory to the combination which is called as sequential. సో మనకి ఇప్పుడు సీక్వెన్షియల్ అంటే ఏం చేస్తుంది? సో ఆపరేషన్ పర్ఫామ్ చేస్తూ అలానే ఏం చేస్తుంది? డేటాని స్టోర్ చేస్తుంది. సో మనకి చూడొచ్చు, మనకి డివైజెస్ చాలా ఉన్నాయి అన్నమాట కంప్యూటర్స్ లో. ల్యాప్టాప్ కానీ, మొబైల్ ఫోన్స్ కానీ, డిజిటల్ సిస్టమ్స్ కానీ, కెమెరాస్ కానీ, ట్రాఫిక్ లైట్స్ కానీ, అన్ని సిస్టమ్స్ లో అన్నమాట. సో ఎక్కడైతే ఇన్ఫర్మేషన్ స్టోర్ అవ్వాలో అక్కడ ఎవరుంటారు? సీక్వెన్షియల్ సర్క్యూట్స్ ఉంటాయి. ఓకే, ఎక్కడైతే ఓన్లీ జస్ట్ పర్ఫార్మ్ ఆపరేషన్ కావాలో అక్కడ ఏముంటాయి? ఓన్లీ కాంబినేషన్ సర్క్యూట్స్ ఉంటాయి. సో ప్లీజ్ రిమెంబర్ ఇట్. So that's why the logic diagram or circuit diagram of the sequential means the inputs are given to the combinational, it has some output. The output is, this output depends on the inputs as well as a previous output. This is the previous output. The previous output is stored in the memory. So the previous output we had representing in the feedback. Please remember it. అంటే ఏంటంటే ఈ రోజు జరిగే అవుట్పుట్ ఏమవుతుంది? ఇట్ డిపెండ్స్ ఆన్ ది ప్రీవియస్ అవుట్పుట్, previous output as well as current inputs. So this is about the sequential logic circuits. Okay. సో ఇప్పుడు కొన్నిసార్లు ఏంటంటే మనకి ఒక సిస్టమిక్ అవుట్పుట్ అనేది ప్రజెంట్ ఇన్పుట్ మీద డిపెండ్ అవుతుంది, అలానే వాటి యొక్క ప్రీవియస్ అవుట్పుట్ మీద కూడా డిపెండ్ అవుతుంది అనమాట. ఓకేనా? అందుకని ఇలాంటి సర్క్యూట్స్ ఏమంటారంటే సీక్వెన్షియల్ అంటారు. ఇక్కడ మెమరీ అనేది స్టోర్ అవ్వాలంటే ఏం కావాలి? మెమరీ కావాలంటే ఏం కావాలంటే మెమరీ స్టోరేజ్ కాంపోనెంట్స్ కావాలి. సో ఇక్కడ స్టోరేజ్ అనేది మేబీ లాచెస్ ఉండొచ్చు, ఫ్లిప్ ఫ్లాప్స్ ఉండొచ్చు. Flip flops and latches are nothing but one bit storage. So sequential circuits are classified into two types. Depends on the time. Depends on the time sequence of inputs. సో టైం మీద డిపెండ్ అయ్యి ఏమవుతుందంటే సర్క్యూట్స్ అనేది టూ టైమ్స్ క్లాసిఫై చేయొచ్చు. ఒకటి ఏంటంటే సింక్రోనస్ సీక్వెన్షియల్ సర్క్యూట్స్, రెండోది ఏంటంటే అసింక్రోనస్ సీక్వెన్స్. సింక్రోనస్ అంటే ఏంటి? సో అవుట్పుట్ కెన్ చేంజ్ విత్ రెస్పెక్ట్ టు ద డిస్క్రీట్ ఇన్స్టెంట్ ఆఫ్ టైం. అంటే అవుట్పుట్ ఎప్పుడు పడితే అప్పుడు ఇన్పుట్ చేంజ్ అయింది అనుకోండి, వెంటనే అవుట్పుట్ చేంజ్ అవ్వదు. సో ఎప్పుడైతే ఇన్పుట్ చేంజ్ అయిన వెంటనే అవుట్పుట్ విల్ నాట్ చేంజ్. దట్ ఈస్ నాట్ ద బిహేవియర్ ఆఫ్ సింక్రోనస్. సో ఇన్పుట్ చేంజ్ బట్ దిస్ అవుట్పుట్ ఇస్ ఓన్లీ చేంజ్ అట్ ద పర్టికులర్ ఇన్స్టెంట్ ఆఫ్ టైం. డిస్క్రీట్ ఇన్స్టెంట్ ఆఫ్ టైం. ఇప్పుడు మనం చూడొచ్చు, ఒక ఎంప్లాయీ అనేది కంపెనీ పనిచేస్తుంది అనుకోండి, అతని శాలరీ ఎలా వస్తుంది? ఎవ్రీ మంత్ మంత్ స్టార్టింగ్ లో వస్తుంది. వి విల్ గెట్ సమ్ సాలరీ అట్ ఎవ్రీ month first. Okay, that means the output can change only at discrete instant of time. So please remember it. Even the input also change. Even the input also change అయినా కూడా వెంటనే రాదు, ఓన్లీ ఒక టైం పీరియడ్ లోనే వస్తుంది అనమాట. దట్ ఇస్ కాల్డ్ ఎస్. సో హౌ టు డిఫైన్ ద టైమ్ ఈజ్ నథింగ్ బట్ క్లాక్. ఇక్కడ ఏముంటుందంటే మనకి క్లాక్ ఉంటుంది. ప్లీజ్ రిమెంబర్, క్లాక్ ఈజ్ డిఫైన్స్ ద టైం. Second circuit is nothing but asynchronous. Asynchronous means so output can change at any instant of input change. అంటే ఏంటి? ఇన్పుట్ చేంజ్ అయిన వెంటనే అవుట్పుట్ ఏమవుతుంది? చేంజ్ అవుతుంది. ఎలాంటి టైమింగ్స్ ఉండదు అనమాట, దానికి ఎలాంటి కండిషన్స్ లేదు, ఎలాంటి ఒక టైం పీరియడ్ అనేది లేదు. ఇప్పుడు వెంటనే ఇన్పుట్ చేంజ్ అయింది అనుకోండి. ఇప్పుడు సపోజ్ చూడండి, ఇప్పుడు నేను ఆ, ఒక స్టేట్ ఉంది, సపోజ్ లైట్ ఆన్ చేశాను. సో సంథింగ్ దాని కరెస్పాండ్, ఒకవేళ లైట్ స్విచ్ అనేది ఆన్ అయింది అనుకోండి, లైట్ ఏమవుతుంది? ఆన్ అవుతుంది. అంటే మీనింగ్ ఏంటి? స్విచ్ ఆన్, లైట్ ఆన్, స్విచ్ ఆఫ్, లైట్ ఆఫ్. సో మీన్స్ ఇన్పుట్ చేంజ్, అవుట్పుట్ చేంజ్. దిస్ అవుట్పుట్ కెన్ బి స్టోర్డ్. దట్ ఈస్ ద కండిషన్ ఆఫ్ అసింక్రోనస్. ఓకేనా? డిజైన్ సింపుల్ గా ఉంటుంది.
But most of the digital computers is based on the synchronous only. Please remember it. ఒక టైంకి ఆపరేటింగ్ ఉంటుంది అనమాట. ఎప్పుడైతే ఇన్పుట్ చేంజ్ అయింది వెంటనే అవుట్పుట్ కెన్ బి చేంజ్. సో దో సర్క్యూట్స్ ఆర్ నథింగ్ బట్ asynchronous sequential circuits. Next one, what is meant by clocked sequential circuit? The clocked means a circuit behavior is depends on the clock. అంటే ఏం చేస్తుంది? The clock is nothing but control entire behavior of circuit. Entire behavior of circuit. Those circuits are nothing but clocked sequential circuits. అంటే ఏంటంటే ఎప్పుడు అవుట్పుట్ చేంజ్ అవ్వాలి, ఎప్పుడు అవుట్పుట్ స్టోర్ అవ్వాలి, ఎవ్రీథింగ్ ఇస్ డిసైడ్ బై ది క్లాక్. ఓకే, ద క్లాక్ ఈజ్ నథింగ్ బట్ ఈజ్ ఎ పీరియాడిక్ ట్రైన్ ఆఫ్ పల్సెస్. ఎలా ఉంటుందండి క్లాక్ అనేది? ఆన్ ఆఫ్ ఆన్ ఆఫ్ ఆన్ ఆఫ్ ఇలా ఉంటుంది అనమాట. సో ఆన్ ఆఫ్ కండిషన్ ఏంటంటే దిస్ ఇస్ నథింగ్ బట్ జీరో, దిస్ ఇస్ నథింగ్ బట్ వన్. సో వెన్ ఎవర్ ద సిగ్నల్ ఈజ్ నథింగ్ బట్ ఇస్ ద లాజికల్ వన్ విచ్ ఇస్ కాల్డ్ ఎస్ పాజిటివ్ లెవెల్. పాజిటివ్ లెవెల్ అంటారు, లెవెల్ అంటారు. వెన్ ఎవర్ ద సిగ్నల్ ఈజ్ లాజిక్ జీరో విచ్ ఇస్ కాల్డ్ ఎస్ నెగిటివ్ లెవెల్. ఓకేనా? సో అలానే వెన్ ద సిగ్నల్ ఈజ్ చేంజ్ ఫ్రమ్ 0 to 1 అంటే ఎప్పుడైతే 0 నుంచి 1 అవుతుంది at that point of time this called as at particular instant of time this is called as positive edge. Positive edge which means signal changes from 0 to 1. When a signal is changed from 1 to 0 which is called as negative edge. So every time the circuits will be operating on either levels or edges. Okay, these are level sensitive devices, these are edge sensitive devices. So flip-flops are nothing but edge sensitive devices and latches are nothing but level sensitive devices. Means empty. So flip-flops only operate or change the output only at this instant of time. This instant of time. What about latches? Latches are nothing but changes the output at particular level, either positive level or negative level. This is the period is nothing but large, but the edge is nothing but it has only very small period. Signal change from 0 to 1. So in the next video, we will see the next topic. Thank you.